శుభాకాంక్షలు పుట్టిన రోజు శుభాకాంక్షలు నూరేళ్ళు వర్ధిల్లు సంతోషంలో తడిసిపో ఈ సంబరం అంబరాన్నంటాలి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు ఏడాదికి ఒకసారే ఈ సందడి నీ చిరునవ్వు మాకు అసలైన బహుమతి పురాణిది జోష్ ఆగకూడదు ధ్యాసకూడదు ఈ రోజు నీదే హంగామా చేయాలి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై వైసీపీ నేత చుండూరు రవి చేసిన వ్యాఖ్యలను కాపు ఉద్యమ నాయకులు కోలా ప్రభాకర్ ఖండించారు. ఒంగోలులో దామచర్ల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రానున్న 8 నెలల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. డిఎస్సిపై వైసీపీ విమర్శలు చేయడం హాస్యాస్పదమని, ఇంటింటికి వెళ్తున్న దామచర్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఒంగోలు ప్రజల మనసుల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని కోలా ప్రభాకర్ అన్నారు. కలెక్టరేట్ దగ్గర మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ, ఒంగోలులో అభివృద్ధి ఏం జరిగింది, 2 ఏనుగులు 4 గుర్రాలు తప్పితే అని మాట్లాడుతూ, ఇంకోవైపు ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని, నిరుద్యోగులకి, రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనే మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, విమర్శలు కూడా సహేతుకంగా ఉండాలి కానీ రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకి రాష్ట్ర ప్రజలు చీకొట్టినా కూడా వైసీపీ నాయకుల తీరు మారలేదని తెలియజేస్తూ, ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ గారిని నిన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో 34,000 మెజారిటీ తోటి ఒంగోలు చరిత్రలో లేని విధంగా అఖండ విజయంతో జనార్దన్ గారిని గెలిపించిన దగ్గర నుంచి ఒంగోలు ప్రజలకి కృతజ్ఞతాభావంగా తన వంతుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 120 కోట్ల రూపాయలతోటి ఒంగోలు టౌన్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు డివైడనింగ్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, టౌన్ బ్యూటిఫికేషన్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటే వైసీపీ నాయకులకి కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా మాట్లాడుతూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. జనార్దన్ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని ప్రజలు హర్షిస్తున్నారని తెలియజేస్తూ, ఎన్నికలయ్యాక రాజకీయ నాయకులు చెప్పే మాటలతో సంబంధం లేనటువంటి ఈ దామచర్ల కుటుంబానికి చెందినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు మనవడైనటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి 500 మంది బీద విద్యార్థుల్ని ఆర్థిక సహాయం అందించి చదువు చెప్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 200 మంది బీద విద్యార్థులని తన సొంత ఖర్చుతో చదివిస్తూ, రోడ్డు మీద ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఇబ్బంది పడకుండా తోపుడు బండ్లు ఫ్రీగా ఇస్తూ, చర్మకార వృత్తుల వారికి ఎండలో కూర్చొని పని చేసుకుంటున్నారనేటువంటి వాళ్ళకి గొడుగులు ఇస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒంగోలు ఎమ్మెల్యే గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ మాట్లాడితే ప్రజలు చీకొడతారని తెలియజేస్తూ, మరొకటి ప్రతి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్లో నీళ్ళు ఇస్తే పోటీ చేస్తాము, లేదంటే చేయమని చెప్పి 20 ఏళ్ళ నుంచి చెప్పిన మాట చెప్పుకుంటూ వస్తుంటే, దామచర్ల జనార్దన్ గారు నిన్న రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి అమృత్ 2 పథకం కింద 428 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని త్వరలో టెండర్ కాల్ఫర్ చేసి ఒంగోలుకో నీటి ఎద్దడి లేకుండా 3 రోజులకోసారి 4 రోజులకోసారి నీళ్ళు వస్తూ ఉంటే ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలనే కార్యక్రమం పెట్టుకొని రేపు టెండర్లు పిలిచి 8 నెలల్లో ఒంగోలుని ప్రతిరోజు నీళ్ళే ఇచ్చే విధంగా చేయబోతున్నటువంటి అపరభగితుడు దామచర్ల జనార్దన్ గారిని మీకు తెలియజేస్తూ, అలాగే
ఒంగోలు నియోజకవర్గంలో ఒక భాగమైనటువంటి కొత్తపట్నంలో ఈరోజు 450 కోట్ల రూపాయలతోటి హార్బర్ శాంక్షన్ చేయించుకొని ఒక పల్లెకారుల జీవితాల్లో వెలుగు నింపబోతున్నటువంటి వ్యక్తి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని తెలియజేస్తూ రేపటికి రేపు ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాల చరిత్ర వచ్చే నెలలో ఉన్నందువల్ల ఓవైపు అధికారులతో సమన్వయం చేసుకుంటూ రివ్యూ మీటింగ్స్ చేసుకుంటూ ఒకవైపు కార్యకర్తలు ఆపదలో ఉన్నటువంటి కార్యకర్తలు సొంత డబ్బులతో ఆదుకుంటూ మరోవైపు స్టేట్ గవర్నమెంట్తో ఫైట్ చేస్తూ ఫండ్స్ తీసుకొస్తూ అనునిత్యం ఒంగోలులో నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నటువంటి ఒంగోలు ఎమ్మెల్యే గారి గురించి ఏదైనా విమర్శ చేస్తే సూర్యుడి మీద ఉమ్మూస్తే తిరిగి మొహానే పడుద్దన్న విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తూ ఇంకో మాట అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్రంలో ఎవరికి ఏం చేశారు, ఏ సెక్టర్కి ఏం చేశారని. గత ప్రభుత్వం యొక్క నీలి నీడలు ఇంకా ఈ ప్రజలు మర్చిపోలేదని మీకు తెలియజేస్తూ అరాచకాలు చేశారు, విధ్వంసం చేశారు, భూకబ్జాలు చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని తెలియజేస్తూ అడుగడుగున శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని, విధ్వంసం సృష్టించాలని చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మొన్నటికి మొన్న గత 8 నెలల కింద జరిగినటువంటి డిఎస్సి పోస్టింగ్ల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తూ ఉంది. 8 నెలల కిందట మెగా డిఎస్సి కిందట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో 16,327 ఉద్యోగాలకు పోస్టింగ్లు ఇస్తే దాన్ని ఇవ్వనివ్వకుండా ఇదే వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 355 పిటిషన్లు గవర్నమెంట్ మీద వేసి డిఎస్సిని క్యాన్సిల్ చేయించాలని కోర్టులో కేసులు వేస్తే ఆ కేసులన్నీ విజయవంతంగా ఛేదించుకొని 16,000 మంది నిరుద్యోగులకి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేస్తూ అదేవిధంగా తను ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పేరు మీద ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లికి 4 పిల్లలకు ఉంటే ఒకళ్ళకే ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లికి 5 పిల్లలు ఉంటే 15,000 రూపాయల చొప్పున 5గురికి ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేస్తూ రెండవ సంవత్సరంలో మరీ ముఖ్యంగా 47,500 కుటుంబాలను అడిషనల్గా కలుపుకొని ఆశా వర్కర్లు అయితేనేమి, శానిటేషన్ వర్కర్లు అయితేనేమి, అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి వాళ్ళను కూడా ఈ స్కీమ్లో ఏర్పాటు చేసి తల్లికి వందనం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ రైతులకి ఏం చేశారంటున్నారు. 46 లక్షల మంది రైతు కుటుంబాలు సంతోషపడే విధంగా అన్నదాత సుఖీభావ పేరు మీద 8,900 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ఈ కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని తెలియజేస్తూ చివరికి వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే దిక్కుతోచని విధంగా ఒక సమయం సందర్భం లేకుండా ఏదో విధంగా ఆటంకాలు సృష్టించాలని చూస్తూ ఉంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. భవిష్యత్తులో డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీని చీకొట్టి మినిమం ఓటింగ్ పర్సెంటేజ్ లేని స్థితికి దిగజారి వైఎస్ఆర్సీపీ రద్దయిపోయే విధంగా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ కనుమరుగవుద్దని తెలియజేస్తూ మరొకసారి ఒంగోలు గురించి కానీ దామచర్ల జనార్దన్ గారి గురించి వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడితే ఒంగోలు ప్రజలు తిరగబడతారని మీకు తెలియజేస్తూ ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి సెక్టర్లో అందరినీ ఒక మత్స్యకారులు అయితేనేమి భరోసా ఇస్తూ నిన్నటికి నిన్న చేనేతలకి ఆపన్నహస్తం కింద సొంత మగ్గాలు ఉన్న వాళ్ళకి పవర్లూమ్ కింద 25,000 రూపాయలు సాయం చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేయదని హెచ్చరిస్తున్నాం. లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే విషయం సూటిగా రాష్ట్ర వ్యాప్త వైసీపీ నాయకులను అడుగుతున్నాను. 2,000 రూపాయల పెన్షను 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పడితే
ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేసినటువంటి వృద్ధులకి పెన్షన్ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా? అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కాదా అని తెలియజేస్తూ అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తూ 75 ఏళ్ల వయసులో అహర్నిశం ఒక యువకుడిలాగా పనిచేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే గర్వంగా ఉందని తెలియజేస్తూ మరొక విషయం చెప్తున్నాను. గత 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో తట్టెడు మట్టేసి గుంట పుడ్చని ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి సడక్ యోజన కిందట రాష్ట్రం అధోగతి పాలై 19వ ప్లేస్లో ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో భారతదేశంలో 2వ ప్లేస్లోకి వెళ్ళి రాష్ట్రంలో ఉండే రోడ్లను రన్వేలను మరిపించే విధంగా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో నలుమూలన రోడ్లు రన్వేల్లాగా చేసినటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం కాదా అని తెలియజేస్తున్నాను. 2019-2024 వరకు వైసీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు ప్రజలు మర్చిపోలేదు. వీటిలన్నిటిని అధిగమించి బాధలు అనుభవించి దానికి పరాకాష్ఠగా కసిగా దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు జనార్దన్ గారు తన వంతుగా ఒంగోలు ప్రజల రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తూ నా విధానం చూస్తూ ఉంటే రేపటి రాబోయే ఎలక్షన్లో కూడా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్లకు ఎదురు లేదు, కులాలు లేదు, మతాలు లేదు, అన్ని వర్గాల ప్రజలు అతని అభివృద్ధిని చూస్తూ అతను వెంటే నడిచి ఆయన మెజారిటీ 34,000ని ఆయనే బ్రేక్ చేసుకుంటారని తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీలో దామచర్ల జనార్దన్ గారికి ఎదురు నిలబడే క్యాండిడేట్లు కూడా లేరు అపోజిషన్ పార్టీలు అని తెలియజేస్తూ దామచర్ల గారి అభివృద్ధిలో అడుగులో అడుగేస్తూ ఒంగోలు ప్రజలు అనునిత్యం ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి ఘన విజయాలని ప్రజల ముంగిటికి తీసుకెళ్లే విధంగా తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి 14వ రోజు ఈరోజు 3,56,000 మంది కుటుంబాలని కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ ఉంటే వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అందించినటువంటి ఫలాలను ఒక పెన్షన్స్ అయితేనేమి అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ మాకు అందుతున్నాయని చెప్తున్నారు. టిడ్కో ఇళ్ళు కూడా త్వరలో అందరికీ అందజేస్తారని తెలియజేస్తున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఘనంగా స్వాగతం పలుకుతున్న విధానం చూస్తూ ఉంటే నిన్నటికి నిన్న ఒంగోలులో సమతానగర్లో ఒక ముస్లిం మహిళ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని తన ఇంట్లో 4 పిల్లలకి తల్లికి వందనం వచ్చిందని తెలియజేస్తూ ఒక సామాన్య మహిళ ఎమ్మెల్యే గారిని ఉర్దూలో మాట్లాడిన విధానం చూస్తూ అంటే సౌసాల్ జియో బేటా తుమే అని ఆమె చేతులెత్తి ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉంటే నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి జనార్దన్ గారు అని ఆమె కృతజ్ఞత తెలియజేస్తున్న విధానం చూస్తూ ఉంటే మనసు కలిచివేసింది. ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజమైన సామాన్య ప్రజలని తెలియజేస్తూ 25 లక్షల కుటుంబాల ఇంటింటికి వెళ్ళి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అందజేసినటువంటి ఘన విజయాలు అయితేనేవి కార్యక్రమాలు అయితేనేవి ప్రజలకు అందుతున్నాయాలి అని క్రాస్ చెక్ చేసుకుంటామంటే అన్ని విధాలుగా ప్రజలు సంతోషంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు ఉంటుందని వాళ్లే ఎదురొచ్చి ఆశీర్వదిస్తున్న విధానం చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులుగా 45 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా కార్యకర్తలు ఎమ్మెల్యే గారితో కలిసి ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం అయితేనేమి మరీ ముఖ్యంగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమ్స్ ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ